హాయ్ అండి అందరికీ. వాళ్ళైతే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే మా అమ్మ చేతి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చేపల పులుసుకి కావాల్సినవన్నీ తీసుకోవాలి. ఈ చేపల పులుసు చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసేయచ్చు. ఫస్ట్ అయితే చేపల పులుసుకి కావాల్సినవన్నీ అయితే నేను చూపించినవి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే చేపల పులుసుకి మసాలా అయితే చేసుకోవాలి. మసాలాకి అయితే ఫస్ట్ ఉల్లిపాయలు, జీలకర్ర, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, లవంగాలు అయితే వేసుకొని బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో అయినా చేసుకోవచ్చు. రుబ్బురోల్లో ఏంటి అంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది అనమాట. అందుకే మా అమ్మ ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలా రుబ్బురోల్లోనే చేస్తుంది. చాలా బాగుంటుంది మసాలా అయితే చేపల పులుసుకి. చాలా ఈజీగా కూడా ఉంటుంది మసాలా చేసుకోవడానికి. ఇలా చేసుకున్న మసాలాలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు కదా, దీంట్లోకి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడైతే కరివేపాకుని అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా టమాటా, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అయితే మనం ఫస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా, ఈ ఉల్లిపాయ మసాలా అంతటిని అయితే వేసుకొని దీన్ని కూడా అంతటిని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నుండి అయితే ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ టైంలో అయితే మనం ఉప్పు అయితే వేసుకుంటే కొద్దిగా ఇంకా బాగా ఫ్రై అవుతుంది మసాలా అనేది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. అలా వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. తర్వాత అయితే దీంట్లోకి సరిపడా కారాన్ని కూడా వేసుకొని కారం తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీన్ని అంతటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చూపిస్తున్నట్టుగా కారం వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకోకూడదు. ఇక్కడే ఉంటుంది చేపల పులుసు ట్రిక్ అంతా మా అమ్మది. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత చింతపండు పులుసుని మొత్తం అంతా ఎగిరిపోయేటట్టు అయితే బాగా మసాలాలోకి కలిసిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే ఉంటుంది ట్రిక్ మొత్తం. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన చింతపండు పులుసు మసాలాలోకి అయితే మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం అన్నింటినీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అలా అన్నిటినీ ఒకవైపు అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చేప ముక్క అనేది ఇలా ఫ్రై చేసుకుంటే చప్పగా లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేప ముక్కలను అయితే పులుసులో డైరెక్ట్గా వేసే కంటే కూడా ఇలా మసాలాలో ఫ్రై చేసుకొని వేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక వైపుకి అయిపోయిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా చేప ముక్కకు పట్టి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అయితే చింతపండు రసాన్ని మొత్తం అంతటిని అయితే వేసేసుకొని బాగా అయితే ఉడకనివ్వాలి. ఈ టైంలో అయితే ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కనుక చేపల పులుసు చేస్తే ఇలా ఉప్పు కారం కూడా వేసేసుకొని అంతా సరిపోయాక మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక 15 మినిట్స్ అయితే పులుసును ఉడకనిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే దీంట్లోకి అయితే మనం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఈ టైంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ చేపల పులుసుకి అనేది. నిజంగా చూస్తున్నారు కదా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఒక 15 మినిట్స్ పాటు ఇంక సిమ్లో పెట్టుకుంటే చేపల పులుసు అనేది ఇలా